అందరికీ నమస్కారం. నిస్వార్థ సేవ మానవ జీవితంలో అత్యున్నతమైన ధర్మమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 28వ కథను చెప్పుకుందాం. కథ పేరు మెకానిక్ చేసిన మేలు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక రహదారిపై కారు ఆగింది. అందులో నుండి ఒక 40 సంవత్సరాల మహిళ క్రిందికి దిగి చూసింది. టైర్ పంక్చర్ అయ్యింది. స్టెప్నీ ఉంది, కానీ ఆమెకు టైర్ మార్చడం రాదు. రోడ్డు పక్కన నిలబడి సహాయం కోసం చూస్తుంది, కానీ ఎవ్వరూ ఆగడం లేదు. సమయం గడుస్తుంది. చీకటి పడడంతో ఆమెలో ఆందోళన మొదలైంది. మొబైల్లో సిగ్నల్స్ కూడా లేవు. అప్పటికి దాదాపు 1 గంట గడిచింది. చలి కూడా పెరుగుతుంది. అటుగా వెళ్తున్న ఒక బైక్ అతని ముందుకు వెళ్ళి ఆగి బైక్ స్టాండ్ వేసి ఆమె దగ్గరకు వస్తుండడంతో ఆమెలో భయం మొదలైంది. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తాడో అని మనసులో ఆలోచిస్తుంది. అతను నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. టైర్లో గాలి లేదని గమనించాడు. ఆమె భయపడుతుందని గ్రహించాడు. అమ్మా, భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా, మీరు కారులో కూర్చోండి, నేను స్టెప్నీ మారుస్తాను అని అన్నాడు. నా పేరు రమేష్, ఇక్కడే దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్లో పనిచేస్తాను అని అంటాడు. అతడు డిక్కీ తీసి కావలసిన సామాన్లు తీసుకొని కారు కిందికి దూరి జాకీ బిగించాడు. తార్ రోడ్ గీసుకుపోతున్నా కూడా అలానే టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు ఇవ్వబోతుంటే వద్దన్నాడు. కాదనకండి, మీరు ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది అంటూ డబ్బులు ఇవ్వబోతుంటే, మీకు సహాయం చేయాలనిపిస్తే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి వెళ్ళిపోయాడు. ఆమె మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుండి బయలుదేరింది. అప్పుడు ఆమెకు ఆకలి వేస్తుంది. రోడ్డు పక్కనే ఉన్న హోటల్కు వెళ్ళింది. అదొక చిన్న హోటల్. ఆమె టేబుల్ దగ్గరికి నెలలు నిండు గర్భిణి చిరునవ్వుతో వస్తుంది. ఆమెకు ఒక సర్వర్ ఆర్డర్లు ఇవ్వడం, తీసుకోవడం, సర్వ్ చేయడం, బిల్స్ తీసుకోవడం, చిల్లర ఇవ్వడం అన్నీ ఆమెనే చేస్తుంది. ఆర్డర్ ఇచ్చి భోజనం తెప్పించుకొని తిని వెళ్ళిపోతూ టేబుల్పై ఒక గ్లాస్ కింద ఒక పేపరు, దాని క్రింద 4000 రూపాయలు పెట్టి వెళ్ళిపోయింది. ఆ కాగితంలో, చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్లుంది. నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే డబ్బు చాలా అవసరం అనిపించింది. నాకు ఒక మిత్రుడు సహాయపడినట్లే అతన్ని తలుచుకొని నేను నీకు సహాయం చేస్తున్నాను. నీవు ఇలాగే ఇతరులకు సహాయం చేస్తూ ఉండు అని వ్రాసి ఉంది. గర్భిణి ఇంటికి వచ్చి చూస్తే అలసిపోయి ఒళ్ళంతా గీసుకుపోయి ఉన్న తన భర్త వద్దకు వెళ్ళి, మనం దిగులు పడుతున్నాం కదా, డెలివరీకి డబ్బులు ఆ భగవంతుడే సహాయం చేశాడు, ఆయనకు కృతజ్ఞతలు అని అంది ప్రశాంతంగా. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. నిస్వార్థ సహాయం ఫలితం. ఈ కథలో రమేష్ ఏమీ ఆశించకుండా, ఏ స్వార్థం లేకుండా ఆ మహిళకు సహాయపడ్డాడు. ఫలితంగా ఆ దేవుడు అతనుకు ప్రతిఫలం ఇచ్చాడు. అలాగే మనుషులమైన మనం తోటివారి పట్ల నిస్వార్థంగా సహాయం చేయాలి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. ఈ రోజు నుండి వారంలోపు 5గురికి నిస్వార్థంగా సహాయం చేయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 28వ కథ సమాప్తం.